చూస్తున్నాం మీరు పైలట్ ఎంత అనేది ఎల్టీసీ వాళ్ళ లెక్క చూస్తున్నాం 8200 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు పైలట్ సుమిత్ సబర్వాల్కి. దాంతోపాటు క్లైవ్ కుందర్ ఆయనకి 1100 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా విమానం నడిపినటువంటి పైలట్ కు ఎవరైతే కెప్టెన్ ఉన్నారో కెప్టెన్ కు 8000 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉందని మనకు సమాచారం ఉంది. అలాగే కో పైలట్ కూడా 1000 గంటలకు పైగా విమానాన్ని నడిపినటువంటి అనుభవం ఉంది. సో ఇంతటి అనుభవం ఉన్నటువంటి పైలట్లు సరిగ్గా ఖచ్చితంగా అంతర్జాతీయ విమానాన్ని నడిపేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి వారికి ఇలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపేటువంటి అవకాశం ఇస్తారు. కానీ అనుకోని పరిస్థితుల్లో పైలట్ ఏమైనా ఎర్రర్ చేశారా, లేకుంటే నిజంగా ఇంజిన్ లో సడన్ గా అకస్మాత్తుగా ఏమైనా లోపం తలెత్తిందా, అది సడన్ గా డిసెండ్ కావడం మొదలుపెట్టింది. విమానాశ్రయం కాంపౌండ్ దాటిన కొన్ని సెకండ్లలోనే అది డిసెండ్ కావడం మొదలుపెట్టినటువంటి సందర్భం మనకు విజువల్స్ క్లియర్ గా కనబడుతుంది. సో డెఫినెట్ గా విమానంలో ఇంజన్ లో ఏమైనా ప్రమాదం తలెత్తిందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. రీసెంట్ గా మనం చూసాం ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత ఇటు విస్తారణ గానీ అలాగే ఇతర కంపెనీలను కూడా కలుపుకొని అది ఒక పెద్ద గ్రూప్ గా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా కొంత ఎక్స్పర్ట్స్ లోపం కానీ, అంటే పైలట్స్ కాకుండా వాటికి సపోర్ట్ చేసేటువంటి గ్రౌండ్ స్టాఫ్ కానీ, ఆపరేట్ చేసేటువంటి ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎక్స్పర్ట్స్ కొరత ఉందనేటువంటి సమాచారం కూడా కొంతమంది పైలట్లు మనకు సమాచారం ఇస్తున్నారు. రైట్ వెంకటేష్, దాంతోపాటు ఇంకొక మేబీ మనం కరెక్ట్ ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు కానీ ఇవన్నీ ఉన్న క్వశ్చన్స్ ఈ సందర్భంలో కాబట్టి మనం అడుగుతున్నాం. అండ్ డైరెక్ట్గా ఏటీసీ తోటి కొంత కట్ అయిపోయింది, వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయిందని చెప్తున్నారు. ఎప్పుడైతే మేడే కాల్ ఇచ్చారో వెంటనే కమ్యూనికేషన్ లేదు ఈ ఫ్లైట్ తోటి 787 డ్రీమ్ లైనర్ తోటి అనేది ఒక సమాచారం. నిజానికి టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి నిజానికి మీరు అన్నట్టుగా అది టేక్ ఆఫ్ అయ్యి 30,000 అడుగుల ఎత్తులో జనరల్ గా క్రూజ్ అవుతుంటుంది. సో సేఫ్ ఏరియాలో క్రూజ్ అవుతుంది. ఒకవేళ అక్కడ నుంచి కనుక కాల్ ఉంటే దానికి కనెక్షన్ కంటిన్యూస్ గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కానీ ఏటీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏటీసీ దాన్ని టేక్ ఆఫ్ అనుమతించిన కొన్ని సెకండ్లలోనే వెళ్ళింది కాబట్టి మేడే కాల్ అంటే ఎమర్జెన్సీ కాల్ అని చెప్తారు. సో విమానయాన పరిభాషలో దాన్ని మేడే కాల్ గా చెప్తుంటారు. సో ఎమర్జెన్సీ కాల్ చేసే విత్ ఇన్ సెకండ్స్ లోనే అది కూలిపోయినటువంటి పరిస్థితి. సో నిజానికి పైన విమాన ఇటు ఆకాశంలో 30-40 అడుగుల ఎత్తులో ఉంటే దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇచ్చి దాన్ని కొంత చేసేటువంటి అవకాశం ఉండేదేమో. కానీ ఇక్కడ దాన్ని కరెక్ట్ చేసేటువంటి మెజర్స్ కూడా లేవు. ఎందుకంటే చాలా తక్కువ ఎత్తులో ఉంది, కేవలం 800 అడుగుల ఎత్తులోనే ఉంది. సో టేక్ ఆఫ్ అయ్యి కొంత దాన్ని సెకండ్ స్ట్రాటోస్ఫియర్ నుంచి ఐనోస్ఫియర్ కు వెళ్ళేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగినట్టుగా మనకు స్పష్టంగా, అంటే దీన్ని ఒకవేళ ఇంజన్ ప్రమాదం కనుక తలెత్తి దాన్ని అక్కడే ఆకాశంలోనే దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఆ సమయం కూడా లేకపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. వెంకటేష్, మనం చూస్తున్నాం బీజే మెడికల్ కాలేజ్ ఆ కాంప్లెక్స్ మనకు కనిపిస్తోంది. మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన కూలింది అని చెప్తున్నారు. కానీ కాంప్లెక్స్ మొత్తం కూడా మనకి జెట్ ఫ్యూయల్ మండిపోయింది కాబట్టి దాని ప్రభావం మొత్తం ఆ ప్రాంతంలో కనిపిస్తోంది. మనకి మొత్తం నల్లగా మాడిపోయి ఆ బిల్డింగ్ అని, మేబీ అదంతా కూడా మెడికల్ కాలేజ్ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. డెఫినెట్ గా అది ఆ కాలేజ్ గానే మనకు కనబడుతుంది. కాలేజ్ హాస్టల్ భవనం పైన పడిందని చెప్తున్నారు. సో ఆ భవనాలన్నీ కూడా నల్లగా మాడి మస్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ విమానంలో కూడా కంప్లీట్ ఫుల్ ట్యాంక్ ఎయిర్ ఫ్యూయల్ ఉంది. సో ఆ నేపథ్యంలో అది కింద పడిన వెంటనే అది పేలిపోయి అది స్పిల్ ఓవర్ అయినట్టు కనబడుతుంది. మొత్తం విమానంలో ఉన్నటువంటి ఆ ఇంధనం అంతా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ల పైన పడి కంప్లీట్ గా బిల్డింగ్ అంతా కూడా నల్లగా పొగజూరిపోయి మాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో అందులో దాదాపు 20 మంది వైద్య విద్యార్థులు చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఇలాంటి సమాచారం అఫీషియల్ గా షేర్ చేసుకోవడం లేదు. ప్రజెంట్ కేవలం తాము రిలీఫ్ ఆపరేషన్స్ పైనే ఫోకస్ పెట్టామని ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ తర్వాత మనకు కంప్లీట్ అధికారిక సమాచారం అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఘటనలో ఉన్నారు, ఈ విమానంలో ఉన్నారని చెప్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి, నిజానికి ఆయన కాదా అనేటువంటి ఒక అనుమానంగా కూడా కనబడుతుంది. విజయ్ రూపానీ పేరుతో వేరొకరు ఉన్నారు అనేటువంటి సమాచారం కూడా వస్తుంది. దీనిపైన గవర్నమెంట్ ఇంకా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పష్టమైనటువంటి మృతులకు సంబంధించినటువంటి పేర్లు వివరాలు మాత్రం ఇంకా ప్రకటన రాలేదు. వెంకటేష్, దాంతోపాటు యూజువల్గా మనం ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే ఫ్లైట్లో ట్రావెల్ అనేది కొంత సేఫెస్ట్ మోడ్ అని చెప్తారు. ఈవెన్ విమానయాన చరిత్రలో కూడా కొంత యాక్సిడెంట్స్ సంఖ్య తక్కువ ఉంటుంది. కానీ ఒకవేళ యాక్సిడెంట్ కనుక జరిగితే ఇంతటి ఘోరం జరిగే అవకాశం కూడా అంతే స్థాయిలో ఉంటుంది.
ఖచ్చితంగా. ఎందుకంటే ఇటీవల కాలంలో విమానయానం అనేది చాలా సురక్షిత ప్రయాణంగా చెప్తున్నారు. మనం దేశంలో చూసాం అనేక రైలు ప్రమాదాలు, వారానికి ఒక రైలు ప్రమాదం జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ విమాన ప్రమాదాలు ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఇటీవల చరిత్రలో ఇలాంటి ఘటన కూడా మనకి ఎప్పుడూ చూడలేదు. చాలా తక్కువ సమయంలో చాలా సేఫ్ గా మనం గమ్యస్థానాలకు రీచ్ అయ్యేందుకు విమానయాన ప్రయాణం చాలా సురక్షితం అనేది అందరిలో ఉన్నటువంటి ఒక అంచనా. కానీ తాజాగా జరిగినటువంటి ఘటనతో ఖచ్చితంగా ప్రజల లోపల కొంత భయాందోళన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా సామాన్యులను కూడా ఉడాన్ అనేటువంటి స్కీమ్ ద్వారా పెద్ద ఎత్తున విమానాశ్రయాలను ఏర్పాటు చేసి సామాన్యుని కూడా విమానయానాన్ని పరిచయం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఒకవేళ స్కేల్ పెరుగుతూ ఉంది, దేశంలో చాలా మంది విమానయాన ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారు. మన హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ కొన్ని లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణిస్తున్నారు. సో దానికి తగినట్టుగా ఆపరేషన్స్ కానీ మెరుగుపరచుకోవడం కానీ అవసరమైనటువంటి ఎక్స్పర్ట్స్ కేవలం పైలట్స్ కాకుండా గ్రౌండ్ స్టాఫ్ కానీ ఇంజనీర్స్ కానీ సరైనటువంటి సంఖ్యలో లేరు అనేది ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాని కారణంగానే ఇలాంటి విమాన ప్రమాదం జరిగింది. కానీ విని ఘోరమైనటువంటి ప్రమాదం భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఘటన జరగలేదు. కాబట్టి డెఫినెట్ గా ఇక నుంచి విమానాలు వెళ్లే ముందు ప్రయాణాలు వెళ్లే ముందు ఖచ్చితంగా ప్రయాణికులు కొంత భయాందోళనకు కొంత వారు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. వెంకటేష్, మనం చూస్తున్నాం ఈ ప్యాసింజర్ లిస్ట్ లో మనకి కనిపిస్తోంది, ప్యాసింజర్ లిస్ట్ డీజీసీ ఏదైతే రిలీజ్ చేసిందో అందులో రూపాని విజయ్ రామ్నిక్ లాల్ అని మనకి క్లియర్ కట్గా ఆ ప్యాసింజర్ లిస్ట్లో మనం చూస్తున్నాం. మనం వికీపీడియా రిఫర్ చేసినా కూడా అందులో ఆయన ఫుల్ నేమ్ విజయ్ రామ్నిక్ లాల్ రూపాని. ఇది మేబీ కన్ఫర్మేషన్ కాదు, బట్ కంపారిజన్ కోసం మాత్రం మిమ్మల్ని అడుగుతున్నా వెంకటేష్. అంటే దీనిపైన కొంత గందరగోళం అయితే ఉంది. అదే గుజరాత్ మీడియా మాత్రం విజయ్ రూపాని ఈ విమానంలో ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఇటు దీనిపైన అధికారికమైనటువంటి సమాచారం లేదు. ఆయన పిఏ ఉన్నారు, ఆయన పిఏ పేరు కూడా సేమ్ పేరు ఉందనేది కూడా ఒక రకమైనటువంటి సమాచారం వస్తుంది. సో ఫైనల్ గా ప్రభుత్వం నుంచి మాత్రం ఇలాంటి ఘటన రాలేదు. కాబట్టి దీనిపైన ఈ మృతుల పైన ఈ పేర్ల పైన ముందే ఊహించడం కొంత కష్టం, ఇబ్బందికరం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమాచారం ప్రభుత్వం కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఓకే వెంకటేష్, అయితే మొత్తం ప్రభుత్వం ఫోకస్ కూడా అటు గుజరాత్ ప్రభుత్వం కానీ ఇటు ఏవియేషన్ మినిస్ట్రీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సహాయక చర్యల మీదే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. విమానయాన శాఖ మంత్రి ఇప్పటికే ఈ అహ్మదాబాద్ ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అమిత్ షా కూడా బయలుదేరినట్టుగా కాసేపటి క్రితమే మనకి సమాచారం కూడా అందుతోంది. వెంకటేష్, థ్యాంక్ యూ. చూస్తున్నాం మనం ప్యాసింజర్ లిస్ట్ ఒకవైపు కనబడుతోంది, విమానం కూలుతున్న దృశ్యం, వెంటనే మంటలు చెలరేగిన విజువల్ కూడా మనకి స్క్రీన్ పైన కనబడుతోంది. 1:38 అలా టేక్ ఆఫ్ అయ్యి క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ పైన కుప్పకూలిపోయింది. ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణం మొత్తం కూడా ఒక కాంప్లెక్స్ లా కనిపిస్తోంది. కాలేజ్తో పాటు హాస్టల్ కూడా అక్కడే ఉంది. ఆ హాస్టల్ భవనం పైనే ఈ విమానం కూలిపోయినట్టుగా కనిపిస్తోంది. స్టార్ లైనర్ డ్రీమ్ లైనర్ AI-171 బోయింగ్ డ్రీమ్ లైనర్ AI-171 విమానం కూలిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం, ఆ చుట్టుపక్కల భవనాలన్నీ కూడా చూడొచ్చు. జెట్ ఫ్యూయల్, మన రెగ్యులర్ గ్యాస్తో కాకుండా జెట్ ఫ్యూయల్తో ఈ విమానం మొత్తం నిండి ఉంటుంది. పైగా చాలా పెద్ద ప్రయాణం, ఇంటర్నేషనల్ ట్రావెల్ కాబట్టి కొంత భారీ స్థాయిలోనే విమానాన్ని కంప్లీట్గా నింపి ఉంచుతారు. ఎందుకంటే కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, సేఫ్గా ల్యాండ్ కావాల్సి ఉంటుంది కూడా. మొత్తం అదంతా కూడా స్పిల్ అయిపోయి ఈ భవనాల పైన పడిపోయి మంటలు అంటుకున్న పరిస్థితి. అయితే మన రెగ్యులర్ ఫ్యూయల్తో కంపేర్ చేసుకుంటే ఈ జెట్ ఫ్యూయల్కి చాలా హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్ళినా కూడా వెంటనే మండే తత్వం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రమాదాలు జరగకుండా నివారించడం కోసం అని చెప్పి దానికి కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ తోటి జెట్ ఫ్యూయల్ని తయారు చేస్తారు. అలాంటిది ఇది మంటల్లో చిక్కుకోవడంతో ఆ జెట్ ఫ్యూయల్ జరిగిన నష్టం కూడా మనం చూస్తున్నాం. ప్రాణ నష్టము భారీగా కనిపిస్తోంది. దాంతోపాటు ఈ మెడికల్ కాలేజ్ మొత్తం కూడా ఏ స్థాయిలో నల్లగా మండిపోయిందో కూడా మనం చూస్తున్నాం. పూర్తిగా కూడా విమానం ముక్కలు అయిపోయింది. విడి భాగాలన్నింటినీ కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలు అక్కడ పనిచేస్తున్నాయి. ఆ బృందాలన్నీ కూడా విడి భాగాలన్నింటినీ కూడా వేరు చేయడం కూడా మనం ఇప్పటి వరకు మనం చూసాం. సో ఏం జరిగింది ఈ 1.5 minute పాటు, కరెక్ట్గా టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే ఎందుకు కూలిపోయింది, 1.5 minute ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కనుక ఇలాంటి
ఆ, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా కీలకం. ఎక్కడ పొరపాటు జరిగింది? కూలిన వెంటనే అంత 800 అడుగుల నుంచి సడన్ గా ఎందుకు డ్రాప్ అయిపోయింది విమానం? ఆల్టిట్యూడ్ ఎలా డ్రాప్ అయిపోయింది? అంత ఎత్తు నుంచి ఎలా కిందికి పడిపోయింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పైలట్ ఎర్రరా, లేకపోతే మాన్యువల్ ఎర్రరా, టెక్నికల్ గా ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా, ఎందుకని కాంటాక్ట్ కట్ అయిపోయింది? ఇవన్నీ కూడా ఈ విమాన ప్రయాణంలో, విమాన ప్రమాదంలో కూడా చాలా కీలకమైన అంశాలు. వీటన్నింటినీ కూడా డీజీసీఏ ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది. సో